సార్ నేషనల్ హెరాల్డ్ అనేది ఒక పత్రిక సంబంధించి అది ఎప్పుడు దాదాపుగా ఇందిరాగాంధీ ఆ టైంలో ఉన్నటువంటి అంశం అది. సో అది ఆ విషయం దాని మీద బీజేపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దీని మీద ఛార్జ్ షీట్లు కాంగ్రెస్ మీద, అదే ఏదైతే రాహుల్ గాంధీ మీద, అదేవిధంగా సోనియా గాంధీ మీద వాళ్ళ పేరు A1గా A2గా పెట్టడం జరిగింది. సో దాంట్లో అనూహ్యంగా ఈరోజు కొత్త పేరు బయటికి రావడం, దాంతో ఆ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రకటించడం ఇప్పుడు చాలా ప్రకంపనలు సృష్టిస్తున్న అంశం. దానికి సంబంధించి ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అది బర్తరఫ్ చేయాలి, ముఖ్యమంత్రిగా పనికిరాడు, ఈ తెలంగాణగా పెట్టినటువంటి దెయ్యం ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఎందుకు బీజేపీ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని పల్లెత్త మాట అంటలేదు, ఎందుకు ఆయన అంటే అంత ప్రేమ అనేది రకరకాల విమర్శలు చేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటి సార్ అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, నేషనల్ హెరాల్డ్ అండ్ యంగ్ ఇండియా కేసు అని మనందరికీ తెలుసు. సుదీర్ఘకాలంగా ఎంక్వైరీ అవుతుంది, ఒకసారి క్లోజ్ అయింది, మళ్ళీ రీఓపెన్ అయింది. ఆ తర్వాత దాంట్లో పెట్టుబడులు కొంత బయట నుంచి వచ్చాయి, వీళ్ళైతే చాలా తక్కువ అమౌంట్తో ఎక్కువ ఆస్తులను అంటే ట్రస్ట్ కిందకి మార్చుకున్నారు అనేటువంటిది అభియోగాలు. సో దాని మీద మీరే అన్నట్టుగా A1 A2 కింద చేర్చి తల్లి కొడుకులను వాళ్ళు ఈ చూపించింది అక్యూజ్డ్గా. ఆ ఛార్జ్ షీట్ వేసిన సందర్భంలో వాళ్ళు మన DK శివకుమార్ పేరు, అదేవిధంగా మన దగ్గర రేవంత్ రెడ్డి గారి పేరు ఇంక్లూడ్ చేయడం అంటే దాంట్లో అవసరమైనటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఈడీ ఎంక్వైరీస్ తరువుగా చేస్తారు, ఏవో ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, డాక్యుమెంటరీ ప్రూఫ్ లేనిది జస్ట్ లైక్ దాట్ వాళ్ళు పాసింగ్ రెఫరెన్స్ ఇవ్వలేరు. కాబట్టి దాంట్లో నిజంగా కూడా ఆలోచించాలి. మరి ఈయన ఏమన్నా కొందరిని ఎంకరేజ్ చేసాడు పెట్టుబడుల కోసం, ఏ జరిగినా తాత్కాలిక దాని అడహాక్ ప్రెసిడెంట్గా వచ్చినప్పటి నుంచి మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అది వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చినప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్ ప్రెసిడెంట్ సీఎం అయినంత ఫేజ్ అంతా కలిపి 10 ఏళ్ళు కూడా లేదు మొత్తం. ఈ 10 yearsలో మరి ఆయన ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడో, ఎవరితో పెట్టుబడి యంగ్ ఇండియాలో లేకపోతే నేషనల్ హెరాల్డ్లో పెట్టించడం మనకు తెలియదు. అటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా ఈడీ పెడుతుందని అనుకోను. సో మీ ఒపీనియన్ ఏంటి? రేవంత్ రెడ్డి ఉంటాడంటారు మరి, లేకపోతే అసలు ఎందుకు ఈడీ ఊరికే జస్ట్ లైక్ దట్ మీ పేరు నా పేరు కూడా పెట్టచ్చుగా పెడతారు. అంటే దాంట్లో కొంత ఎవిడెన్స్ ఎక్కడో మాట్లాడినప్పుడు ఆ ప్రూఫ్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఎవడైతే పెట్టుబడి పెట్టాడు రేవంత్ రెడ్డి గారు చెప్తే నేను పెట్టాను అనేటువంటి మాట అని ఉండొచ్చు. కాబట్టి ఈ ఛార్జ్ షీట్లో వచ్చింది. ఛార్జ్ షీట్లో రాకపోతే అన్ని అలిగేషన్స్ మనం కొట్టేయచ్చు, కానీ అది వచ్చింది కాబట్టి సహజంగా విపక్షాలకు ప్రజలకు ఒక హక్కు ఉంటుంది తెలుసుకోవడానికి. ఆ క్లారిటీ సీఎం ఇవ్వాలి. నేను అసలు వాడు చెప్పలేదు, వాడు సొంతంగా పోయి కవిత్వం వాడే పెట్టుకున్నాడను, లేదు ఆ టైంలో అది ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇంకా దేనికో ఇచ్చాడని చెప్పాలి. అదేంటో మనకు క్లారిటీ అనేది సీఎంఏ ఇవ్వాలని నా ఉద్దేశం. ఈ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి సహజంగా విపక్షం ఈరోజు వాళ్ళకి ఆయుధాలు లేవు, ఏ ఆయుధం దొరికితే ఆయుధం వాడుతున్నారు. ఇది ఒక ఆయుధం దొరికింది, పంచాయతీ ఉండగానే పంచాయతీ ఇంకో పంచాయతీ. అమ్మాయి వాళ్ళ స్టేట్మెంట్ ఏముందంటే, నేను గతంలో కూడా చాలా సార్లు లేఖలు రాశాను, మా ఇంట్లోనే దయ్యాలు ఉన్నాయి, మా తండ్రి. సరే ఈ నేషనల్ హెరాల్డ్ అయిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.